హార్ట్ స్టెంటింగ్ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మామూలుగా మనకి హార్ట్ స్టెంటింగ్ అనేది హార్ట్ అటాక్ వచ్చి అయ్యిందా లేకపోతే హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేసుకోవడానికి అయ్యిందా, దాన్ని బట్టి మనకి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి ఏంటి అంటే ప్రివెంటివ్ మెజర్ కింద స్టెంట్ వేస్తాం, అంటే హార్ట్ అటాక్ రాకముందే గుండె పనితనం అంతా మంచిగా ఉన్నప్పుడే బ్లాక్స్ ఏమైనా ఉంటే చూసి వాటికి స్టెంట్స్ వేసుకుంటాం. అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మరి ఎక్కువ రెస్ట్ అనేది అవసరం పడదు, జస్ట్ ఒక 1 వీక్ అట్లా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దే కెన్ రెజ్యూమ్ దేర్ రొటీన్ యాక్టివిటీస్. అట్లా కాకుండా హార్ట్ అటాక్ వచ్చి స్టెంట్ పడిన వాళ్ళైతే ఏంటంటే వాళ్ళ గుండె పనితనం బట్టి దాన్ని బట్టి మనం యూజువల్లీ ఫస్ట్ 1 వీక్ to 10 days రెస్ట్ అనేది చెప్తాము. అండ్ ఎక్కువ ఎగ్జర్షనల్ యాక్టివిటీస్, ఎక్కువ స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ అనేది అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ టైంలో. ఆ తర్వాత వన్స్ మనకి సెటిల్ అయిన తర్వాత ఒక 1 వీక్ 10 days తర్వాత మళ్ళీ రివ్యూ చూసుకున్నాక వాళ్ళకి తగిన ఫిజికల్ యాక్టివిటీ అనేది ఈచ్ పర్సన్కి ఇండివిజువలైజ్డ్గా మనం చెప్తాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏమన్నా ఆల్కహాల్, స్మోకింగ్ అట్లాంటివి ఏమన్నా అలవాట్లు ఉంటే ఆ అలవాట్లు కంప్లీట్గా మానేసుకోవాలి. ఎందుకంటే స్మోకింగ్ అట్లే కంటిన్యూ చేస్తే మనకి వేసిన స్టెంట్స్ కూడా మళ్ళీ థ్రాంబోస్ అంటే మళ్ళీ క్లాట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ మన మెడిసిన్ కూడా పనిచేసే అవకాశాలు అనేవి తగ్గుతాయి. సో స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ అట్లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. రెడ్ మీట్ కానీ ఇట్లాంటివి యూజువల్లీ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది.